Hello everyone, welcome back to my channel. So, everything first time channel చూస్తున్నారో please do subscribe. Today I will let you show the colorful and joyful corner of Kuwait. It is winter wonderland Andy. So here we go. Let's explore the seasonal paradise of Estes. So I will show you the very thrilling ride and every delicious bite and every magical moment this park has this special day. సో లెట్స్ గెట్ ఇన్‌సైడ్. చూసారా ఎంత బావుందో ఎంట్రన్స్ అసలు నార్మల్‌గా లేదు. ఇక్కడ మనం లైక్ ఈ ఐస్ మ్యాజిక్‌లా ఉంది కదా! చిన్న పిల్లలైతే చాలా మస్తు ఎంజాయ్ చేస్తారనమాట. సో చూస్తుంటేనే అసలు నార్మల్‌గా లేదు ఆ లైటింగ్ గానీ, సో వి వర్ వెరీ జాయ్‌ఫుల్ అనమాట. వెనెవర్ వి విజిట్ అనమాట. ఇది ఒక నైట్ లైట్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. దిస్ ప్లేస్ ఇదో వెరీ స్పెక్టాక్యులర్ అని వండర్ ల్యాండ్ అనమాట ఇది. ఇది కలర్ ఆఫ్ లైట్ అడ్వెంచరస్ సీకర్స్. ఇక్కడ అన్ని రోలర్స్ కోస్టర్స్ అండ్ హై ఆక్టేన్ రైడ్స్ ఉన్నాయి. వావ్! సీ ఎంత బావుందో గదా! కలర్‌ఫుల్‌గా. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. ఫస్ట్‌లీ చెప్పాలంటే నా మెడ పట్టేసిందనమాట అలా చూస్తుంటే. ఒక్కొక్కటి అది చూసారు నాకెంత భయమేసిందో. సో, ఫస్ట్‌లీ ఏంటంటే ఇదైతే అసలు నా కళ్ళు తిరిగిపోయాయి. చూడండి ఒకసారి. సో, వీళ్ళేంటంటే చాలా క్రేజీ పీపుల్ మా వోళ్ళు. ఒకసారి ట్రై చేయమన్నారు గానీ నేను అస్సలు అమ్మో! సో, ఒక్కసారి నాకు ఎలా అంటే నేను ఫుడ్ కోసం ఎతుక్కున్న పాప్‌కార్న్ ఇవన్నీ ఏదో స్వీట్స్ బెవరేజెస్ ఏవో ఉన్నాయి. సో, ఒక అట్మాస్ఫియర్ ఫెస్టివ్ మూడ్ అయిపోయిందనమాట ఇంకా మామూలుగా. ఇది ఒక పార్ట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని జెప్పాలి. నేనైతే గేమ్స్ ఉండవులే అని అనుకున్నా. బట్ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా మనకి రోల్ కోస్టర్స్ ఉన్నాయి. ఇంకా ఐస్ స్కేటింగ్ ఉంది. ఇంకా స్పెషల్లీ యాంబియన్స్ అనమాట ఇదొక్కటి. సో, చూస్తుంటేనే అసలు మామూలుగా లేదు. ఇంకా అంటే వీడియోస్ కోసం అని చెప్పకూడదు గానీ, మనం వీడియో తీద్దామంటే ఇక్కడ కొన్ని లైక్ ఎలా అంటే ఆహ్, అలా చూస్తూ ఉండిపోయాం. అంటే వీడియో తీయాలి అన్న మూడ్ కూడా లేదు నాకు. బట్ తీసేసుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ మంచి మెమోరీస్ కదా! మేమప్పుడే స్టార్ట్ చేసేయడం తినేయడం. ఫస్ట్ మనం ఎక్కడికెళ్ళినా తప్పకుండా మనం అంతే ఫుడ్ మీద పడిపోవాలండి. అది మాత్రం కామన్ అనమాట. ఒక్కసారి లేడీ పిల్ల చూడండి. చిన్ని గుండెలు ఎన్ని ఆశలు ఆ పాట యేసుకున్నాననమాట నేను ఒక షాట్ తీసుకొని. మామూలుగా లేదండి. అది మనకి 'జగదగ్గిరెడ్డి అదిలోక సుందరి' శ్రీదేవి గారు పెర్ఫార్మ్ చేశారు కదా! అందాలలో సాంగ్ అయితే నాకు గుర్తొచ్చింది. అయ్యయ్యో! డ్రెస్ మనకి మ్యాచ్ అవ్వలేదని చెప్పి చాలా ఫీల్ అయిపోయాను నేనింకా. ఇంకా చలైతే నార్మల్‌గా మామూలుగా లేదు. సో, నేనెప్పుడో ఎగ్జిబిషన్‌కి వెళ్ళడం, అవన్నీ చూసేయడం. కానీ మా వోళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అన్నీ ఎక్కేశారు. ఎక్కేసి కాడ కక్కేశారండి. చాలా బా నచ్చేసింది ఆళ్ళకి. సో, ఏంటంటే అదొక ఏం చెప్తారబ్బా! నచ్చినోళ్ళకి నచ్చినంత అంటారు గదా! అలా అనమాట. అంటే భయం అన్నది మనం బయటికి చెప్పుకోలేం గదా! దాని పేరు నచ్చలేదు. ఓకే. ఒక్కసారి అది చూడండి. అసలు అందులో కూర్చుంటే అది అలా కిందకొచ్చేస్తుంది. అమ్మో! కళ్ళు తిరిగిపోయి నాకింకేం లేదు. అమ్మో! నాకసలు చాలా భయమేసిందబ్బా! ఆ లుక్ ఏంటో తెలుసా? ఎక్కుతావా అది అంటే నేను ఆ రైడ్ అమ్మో! అని చెప్పి నేనసల ఒప్పుకోలేదనమాట. సో, చాలా అంటే చాలా బావుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్‌లి నేను అన్నీ చూసుకుంటా అలా ఉండిపోయాననమాట. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ గుర్తొచ్చేసారు ఒక్కసారిగా. మేమెప్పుడైనా ఫెస్టివల్ ఎక్కువ మేము ఎగ్జిబిషన్‌కి వెళ్ళేవాళ్ళం. సో, ద బెస్ట్ మెమరీ వి హ్యాడ్ అనమాట. ఫన్ అని అనుకోవచ్చు. సో, ఇక్కడ మనకేంటంటే చెప్పాలంటే మెయిన్ అట్రాక్షన్స్ ఆహ్, జేయంట్ ఫెరర్స్ వీల్స్ అనమాట. అదొక మామూలుగా లేదసలు. మామూలుగా చాలా అంటే చాలా హైగా ఉన్నవి. సో, మోరోవర్ మీరు చూస్తున్నారు కదా! మేము ఫైండ్ ఔట్ చేస్తున్నాం ఏమన్నా అని చెప్పి. ఇక్కడ మనకి గేమ్ జోన్స్ ఏమున్నాయంటే బాల్ టాస్ షూటింగ్ గేమ్స్ అండ్ ఇంకా ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. సో, వి ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. వెనెవర్ వి ఆర్ హంగ్రీ వి హావ్ ఫుడ్ అనమాట. You can find out everything here from the traditional Kuwaiti treats all the favorite like international street food pictures and some of the mouth-watering sweets అనమాట. అండ్ ద ఫెస్టివ్ అట్మాస్ఫియర్ అయితే ఉందిక్కడ. ఇది చూస్తున్నట్టయితే నేను జూమ్ చేశాను. అసలు మామూలుగా కాదు.
నాకు అసలు ఒక రేంజ్‌లో కాసేపు కళ్ళు తిరిగిపోయాయి. ఇంకా అసలు అమ్మో! అసలు వర్డ్స్ లేవనమాట. అంత ధైర్యం అయితే నాకు చూడ్డానికే సరిపోలేదు. రియల్లీ వాళ్ళు ఎక్కినోళ్ళు చాలా గ్రేట్ అని అనిపించింది నాకైతే. సో, నేను వద్దని చెప్పినా వీళ్ళు రైడ్స్‌కెళ్ళిపోతున్నారు. మనం పక్కన నుంచొని చూస్తున్నాం అనమాట. వీళ్ళు ఎలా ఎళ్తున్నారు ఏంటో. సో, ఇలా అయితే ఎంజాయ్ చేసాం బాగా. సో, ఇక్కడేంటంటే ట్రై యువర్ లక్ గేమ్స్ ఉన్నాయన్నమాట. ఐఫోన్ గాని అలా ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ అన్నీ చాలా బావున్నాయి. సో, చాలా చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది నాకు. అవన్నీ నేను కొంచెం వీడియో తీయలేకపోయాను ఆ ఎక్సైట్‌మెంట్‌లో. సో, మోర్ ఓవర్ ఏంటంటే ఇదొక మార్వెలస్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవాలి. సో, ఇక్కడ మనకి గ్లైడింగ్ రైడ్స్ అన్నది ఉంటుందన్నమాట. ఐస్ రైడ్ అండ్ మిడిల్ ఈస్ట్ యంగ్ అండ్ ఓల్డ్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ ద సింపుల్ అండ్ ద ప్యూర్ ఆఫ్ జాయ్స్ అండ్ ఐస్ స్కేటింగ్ అయితే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇట్ వాస్ ఫిల్డ్ విత్ డిజైన్ బార్డ్స్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఫోటోగ్రఫీ అనమాట. సో, నైట్ అయితే మస్తుంది. ఇక్కడ లైట్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో, ఇంకా చెప్పాలంటే ఇట్ వాస్ అమేజింగ్ జర్నీ. ఇది కొంచెం లాంగ్ అయినా మనకి అంటే ఇట్ వాస్ అ ఫెస్టివ్ అండ్ సెలబ్రేషన్ లుక్‌లా హ్యాపీనెస్ అనిపించింది నాకైతే. ఇంకా వైబ్రెంట్ కలర్స్ అండ్ థ్రిల్లింగ్ రైడ్స్ అనమాట. ఇక్కడ డెలిషియస్ ఫుడ్ కూడా. సీరియస్‌లీ ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. మెయిన్‌లీ కిడ్స్‌కి చాలా బావుంటుంది, నచ్చుతుంది. దే వర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అనమాట. వింటర్‌లో కూడా మనం ఇలా ఎంజాయ్ చేయొచ్చని నాకిప్పుడే అర్థమైంది. చిన్నప్పుడు మా ఫాదరు, మదరు వింటర్‌లో బయటికంటే ఒకటిచ్చేవాళ్ళు. మూసుకొని ఇంట్లో కూర్చోమనేవారు. ఇది నాకు ఎలా అనిపించిందంటే అవును కదా! మనం ఒక్కొక్కసారి ఎందుకు అలా అనుకుంటాం. పిల్లలు కూడా ఉంటది కదా! మనం గూడా చూడాలి అని. కమాన్ యార్ అని చెప్పి ఎళ్ళిపోయాము. ఇంక తర్వాత సంగతి తర్వాత. సో, తినైతే స్టార్ట్ అవుతుంది మా కూన. షీ వాస్ స్టార్టింగ్ అనమాట. యో! యో! అని చెప్పి స్టార్ట్ అయ్యారు. నాకైతే మామూలుగా లేదు టెన్షను. నేను ఒకటే బ్యాక్ నుంచి అమ్మ తల్లి కొంచెం స్లో స్లో అని చెప్తున్నాను. వాళ్ళకి మన భాష రాదు కాబట్టి మనం పక్కన నుంచొని చూడడమే. అసలెందుకుంటది ఇంత ధైర్యం నాకర్థం కాదు. నాకెంత ట్రై చేసినా అక్కడి వరకు ఎళ్తాను గానీ, అమ్మో! అసలు మామూలుగా ఉండదు. మనకు పైనుంచి కిందకి చూస్తాను కళ్ళు తిరుగుతాయి. అమ్మో! స్టార్ట్ అయిపోయింది నాయనో అని చెప్పి ఊ అని చెప్పి కొంచెం యోయో ఇచ్చుకున్నాం అనమాట బ్యాక్ మ్యూజిక్. సో, ఇదనే కాదు ఇండియాలో అయితే మా వోళ్ళుంటారు. కజిన్స్ ఇంకా మా బ్రదర్, సిస్టర్ అందరికీ చాలా ఇష్టం ఈ రైడ్స్ అంటే. నేను ఒకసారి మా అన్నయ్య నేను ఎక్కాను. నాకిప్పటికీ గుర్తు. వాడసలు మామూలుగా ఆడుకోలేదు నన్ను. మీరు నమ్ముతారా? ఒక్కసారయితే నాకు గుర్తుంది జైంట్ వీల్ ఎక్కేసాను నేను. కొబ్బరి చెట్టు ఇంకా అంటే లైక్ అది ఇంకా స్మాల్ అనిపిచ్చింది. అమ్మో! కొన్ని రైడ్స్ అయితే మర్చిపోలేమండి బాబు. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్ కదా! ఆహా! ఫన్ ఉండాలి. ఇంకా నాటీ థింగ్స్ అయితే చాలా చెప్పొచ్చు. సో, ఇలా ఎంజాయ్ చేశామండి. సో, మనకి ఎప్పుడైనా కొంచెం మూడ్ ఆఫ్ మూడ్ ఆన్‌లో ఉన్నా కూడా ఇలా మనం వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. సో, మోస్ట్‌లీ ఏంటంటే ఏ సీజన్ అయినా మనం నార్మల్‌గా స్పెండ్ చేసే టైం ఉంటది. ఆ టైంలో మనం ఎక్కువ ఇంట్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి టైమ్ స్పెండ్ చేయాలి. అలాంటప్పుడు అసలు ఇంట్లో ఉండకూడదు. నన్నడిగితే ఇలాంటి రైడ్స్‌కెళ్ళిపోవాలి. అమ్మో! ఇదెలా ఉందో చూసారా? వామ్మో! ఒకదాన్ని మించిపోయి ఒకటున్నాయండోయ్! షిట్! ఏంటది?